హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మానస. సెయింట్ పీటర్స్ ఇంజనీరింగ్ కాలేజ్లో ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ ఆపర్చునిటీస్ ఏ విధంగా ఉంటాయి తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ ఆఫీసర్ సర్ఫరాజ్ గారు. వారితో మాట్లాడదాం. హాయ్ అండి. హాయ్ మనస గారు. సో చాలా మంది కూడా కాలేజ్ అనగానే ఎలాంటి ట్రైనింగ్ ఇస్తారు, ఎలాంటి అకాడమిక్స్ ఉంటుంది, దాంతో పాటుగా ఫైనల్గా ఎలాంటి జాబ్స్ ప్రొవైడ్ చేస్తారు, జాబ్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్స్ ఏంటి, ట్రైనింగ్ అండ్ సపోర్ట్ ఎలా ఉంటుంది, మెయిన్గా ఇది స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కూడా చూస్తూ ఉన్నారు. సో ఈ నేపథ్యంలో మన సెయింట్ పీటర్స్ ఇంజనీరింగ్ కాలేజ్లో ఈ సెల్ ఎలా పనిచేస్తుంది, స్టూడెంట్స్కి ఎలా హెల్ప్ఫుల్గా ఉంటుంది? సో మనస గారు, ప్రతి కాలేజ్ జాయిన్ అవ్వగానే మనం ఆలోచించేది అందరూ ప్లేస్మెంట్స్. ఎస్. పిల్లలు ఏ కంపెనీలో సెలెక్ట్ అయ్యారు, ఎంత ప్యాకేజ్తో సెలెక్ట్ అయ్యారు అనేది ఎక్కువ పేరెంట్స్ ఆలోచిస్తారు. అలా బీటెక్లో జాయిన్ అవుతాం. మేము ఏం చేస్తున్నామంటే జనరల్గా ఫస్ట్ ఇయర్ నుంచి ట్రైనింగ్ స్టార్ట్ చేస్తున్నామండి. ఎందుకంటే ఫస్ట్ ఇయర్ నుంచి ఈ కాలంలో వచ్చే కంపెనీస్ సెకండ్ ఇయర్ నుంచి ఇంటర్న్షిప్ స్టార్ట్ చేస్తున్నారు. దానికోసం వాళ్ళు ప్రీవియస్గా మనం థర్డ్ ఇయర్లో ఫైనల్ ఇయర్లో ట్రైనింగ్ ఇస్తే సరిపోదండి. ఫస్ట్ ఇయర్ నుంచే మేము వాళ్ళకి ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్ అంటే ఏమి, ఒక ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేయాలి, హ్యాకర్ ర్యాంక్ అంటే ఏమి, కోడింగ్ టెస్ట్ అంటే ఏమి, వాళ్ళ అప్లికేషన్స్ ఎలా డెవలప్ చేయాలి, వాళ్ళ అకాడమిక్తో పాటు మేము ట్రైనింగ్ చేస్తున్నాం. సి లాంగ్వేజ్లో, జావా లాంగ్వేజ్లో ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, లీడ్ కోడ్ అంటే ఏమి, హ్యాకర్ ర్యాంక్ అంటే ఏమి, దానిలో వాళ్ళకి డైలీ ప్రాక్టీస్ హ్యాండ్స్ ఆన్ ప్రొవైడ్ చేస్తున్నాం. దాంతో స్టూడెంట్స్కి కాన్ఫిడెన్స్ వస్తుంది. నేను ఏ కంపెనీకైనా అటెండ్ అవ్వచ్చు, ఏ కంపెనీకైనా వర్క్షాప్కి అటెండ్ అవ్వచ్చు, హ్యాకథాన్స్కి అటెండ్ అవ్వచ్చు. దానివల్ల స్టూడెంట్ ఒక ప్రాక్టీస్ పెరగడం వల్ల కాన్ఫిడెంట్గా ఇంటర్వ్యూని క్లియర్ చేయగలుగుతారు. ఎందుకంటే వాళ్ళకి సెకండ్ ఇయర్ నుంచి ఇంటర్న్షిప్ స్టార్ట్ అవుతాయి. అడోబ్ లాంటి కంపెనీస్, సిస్కో లాంటి కంపెనీస్, అమెజాన్, ఇవన్నీ ఓపెన్ హైరింగ్ కంపెనీస్. ఓకే. సో హైయెస్ట్ ప్యాకేజ్ ఎంత తీసుకుని ఉంటారు స్టూడెంట్స్ ఇక్కడ? లాస్ట్ టైం మా కాలేజ్లో హైయెస్ట్ ప్యాకేజ్ 50 lakhs వచ్చిందండి ఒక అబ్బాయికి. రెజ్యూమే అనే కంపెనీ అది. ఓకే, ఆ రెజ్యూమేలో 50 lakhs ప్యాకేజ్ అండ్ ఇంకో అబ్బాయికి 26 ప్యాకేజ్ వచ్చింది. అండ్ ఈసారి మాకు టీసీఎస్లో మంచి నెంబర్స్ వచ్చాయి, 9 lakhs ప్యాకేజ్. అలా ఎంఎన్సీ కంపెనీస్లో మా పిల్లలు పెరుగుతున్నారు. మేము ఇంకా ఏమంటే మా పిల్లలు యావరేజ్ శాలరీ మా కంపెనీలో ప్రస్తుతానికి 6 lakhs ఉంది. దాన్ని మేము 8 lakhs యావరేజ్ ప్యాకేజ్ చేయాలని, అందరికీ ఎక్కువ ఆపర్చునిటీస్ ప్రొవైడ్ చేయాలని మా ఒక కోరిక. అండ్ చేస్తున్నాం కూడా ఈ కోరికలో. అంటే ప్లేస్మెంట్స్ అందరూ ప్రొవైడ్ చేస్తూ ఉంటారు, నామమాత్రంగా కాకుండా బెస్ట్ కంపెనీస్ వచ్చే విధంగా స్టూడెంట్స్ కూడా ఆ విధంగా ట్రైన్అప్ చేయాల్సి ఉంటుంది. ఏ కంపెనీకి వెళ్ళినా మనకి టెక్నికల్ స్కిల్తో పాటు వాళ్ళ కమ్యూనికేషన్ స్కిల్ కావాలండి. సో ఆ కమ్యూనికేషన్ స్కిల్స్ కోసం మేము సపరేట్గా మాక్ ఇంటర్వ్యూస్ అని, జీడీస్ అని, దాంతోపాటు మా పిల్లలు కేవలం జాబ్స్ కోసమే కాదండి, వాళ్ళు లెటెస్ట్ ఇమాజిన్ వాళ్ళు హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్ళాలి, ఎంఎస్కి వెళ్ళాలి, అబ్రాడ్ వెళ్ళాలి. దానికోసం మా దగ్గర ఐలెట్స్ ట్రైనింగ్ కూడా ఇస్తున్నాం, వర్బల్ కోచింగ్ ఇస్తున్నాం. దాంతోపాటు మా మెయిన్ యూఎస్బి యాప్ట్యూడ్ అండ్ రీజనింగ్ అండి. ఈ యాప్ట్యూడ్ వల్ల బ్యాంకింగ్ సెక్టార్కి వెళ్ళొచ్చు, యూపీఎస్సీకి వెళ్ళొచ్చు, గవర్నమెంట్ సెక్టార్స్కి వెళ్ళొచ్చు. అలాగే ఏ కంపెనీకి వెళ్ళినా ఫస్ట్ కండక్ట్ చేసే ఆన్లైన్ టెస్ట్ యాప్ట్యూడ్ అండ్ రీజనింగ్. దాన్ని కూడా మనం ఫస్ట్ ఇయర్ నుంచి సెకండ్ ఇయర్ నుంచి స్టార్ట్ చేస్తున్నాం, స్పెసిఫిక్గా ఒక టైం తీసుకొని. అది కాకుండా మా కాలేజ్లో స్పెషాలిటీ అంటే మేము 4 to 5 అందరికీ కూడా ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తాం ఫ్రీగా. సో దట్ వాళ్ళ ఓన్ ఇంట్రెస్ట్గా వాళ్ళు నేర్చుకోవాలి కాబట్టి ఈ ఫెసిలిటీ కూడా మేము ప్రొవైడ్ చేసాం. సాఫ్ట్వేర్ కంపెనీస్ మాత్రమే హైర్ చేసుకోవడం మనం ప్లేస్మెంట్స్లో చాలా కాలేజెస్లో చూస్తూ ఉంటాము. వేరేస్ ఇక్కడ మాత్రం అటు గవర్నమెంట్ లేదంటే బ్యాంక్ జాబ్ లేదా ఫర్దర్ స్టడీస్, ఇలా ఏ విధంగా ఫర్దర్ వెళ్ళాలి అనుకున్నా కూడా దానికి తగ్గ ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తాం. మేము ప్లాన్ ఏ ఒకటే కాదు, ప్లాన్ బి, ప్లాన్ సి కూడా ఉండాలి. వాళ్ళు ఏ దానికైనా రెడీగా ఉండాలి. అండ్ మేము ఓన్లీ జాబ్స్ కోసం వెళ్ళడానికి ట్రై చేయట్లేదు. మేము వాళ్ళు ఓన్ గా కంపెనీ స్టార్ట్అప్ చేసుకోవడానికి, ఎకో సిస్టమ్ కి, ఎందుకంటే అందరూ కూడా ఎంప్లాయీగా ఉండాలనుకోరు, దే వాంట్ టు బి ఎంటర్‌ప్రెన్యూర్. సో స్టార్ట్అప్స్ మనం చూస్తున్నాం ఈ మధ్య అయితే చాలా మంది యంగ్స్టర్స్ కొత్త కొత్త ప్రాజెక్ట్స్ తో ముందుకు వస్తున్నారు. సో అలా ఇన్నోవేటివ్ ఐడియాస్ తో ఉన్న వాళ్ళకి స్టార్ట్అప్స్ కి ఎలాంటి హెల్ప్ ఉంటుంది? అవునండి, సెకండ్ ఒక ఇంక్యుబేషన్ సెంటర్ సెల్ ఉందండి. ఆ సెల్లో వాళ్ళ స్టూడెంట్స్ వాళ్ళ ఓన్ ప్రాజెక్ట్స్ డెవలప్ చేస్తే మా టీమ్ డెడికేట్గా హెల్ప్ చేస్తుంది. వాళ్ళకి పేటెంట్స్ ఇప్పిస్తుంది, వాళ్ళకి ఎంఎస్ఎంఈతో ప్రాజెక్ట్స్ చేయడానికి ఇది చేస్తున్నాం. అలాగే ఇప్పుడు కంపెనీస్ అన్ని కూడా మారిపోయినాయండి. ఎవరి దగ్గర అయితే మంచి ప్రాజెక్ట్స్ ఉన్నాయో వాళ్ళకి డైరెక్ట్గా జాబ్స్ వస్తుంది. మాకు ఒక వర్క్షాప్ జరిగింది మన ఐబిఎంతో, ఈవై అని. వాళ్ళు ఏం చేస్తారంటే స్టూడెంట్స్ దగ్గర ఎవరైతే మంచి ప్రాజెక్ట్ ఉందో వాళ్ళ ప్రాజెక్ట్ని తీసుకొని వాళ్ళే చేసుకొని వాళ్ళకి జాబ్స్ ఇస్తున్నారండి. ఇప్పుడు వచ్చే కంపెనీస్ అని ఎలా చెప్పినట్టు మీ దగ్గర ఐడియా ఉంటే వి విల్ ఇన్వెస్ట్ అంటున్నారు. ఫర్ దట్ వీఆర్ మేకింగ్ దెమ్ టు పిచ్ రెడీ ఫర్ ద ఫ్యూచర్. అంటే మా స్టూడెంట్స్ కేవలం జాబ్స్ కోసమే కాదు, దే షుడ్ బి లీడర్స్ అనేది మా ఒక కోరిక. అలాగే మా స్టూడెంట్స్ చేస్తున్నారు దానికోసం. సో ఫ్యూచర్ రెడీ ప్రోగ్రామ్స్ అంటున్నారు, ఫ్యూచర్ రెడీగా స్టూడెంట్స్ని ఉంచుతున్నారు. చాలా కాలేజెస్ ఇదే మాట చెప్తున్నాయి. సో వాట్ యూ సే, ఫ్యూచర్ రెడీగా ఎలా మౌల్డ్ చేస్తారు ఒక స్టూడెంట్ని? అంటే మేము ఏం చేస్తున్నాం అంటే మా ట్రైనింగ్తో పాటు కొలాబరేషన్స్ చేస్తున్నామండి. ఇప్పుడు ఐబిఎం ఒక కంపెనీతో కొలాబరేషన్ చేసుకున్నాం, మ్యాజిక్ బస్ అనే రిలయన్స్ ఫౌండేషన్తో కొలాబరేషన్ చేసుకున్నాం. వాళ్ళు ఏం చేస్తున్నారంటే లేటెస్ట్ టెక్నాలజీస్ పైన అవేర్నెస్ ఇస్తున్నారు. అంటే ఈ సిఆర్టీ అకాడమిక్సే కాకుండా ఏఐ పైన అవేర్నెస్ ఎలా రావాలి, మిషన్ లెర్నింగ్ పైన అవేర్నెస్ ఎలా రావాలి, అలాగే ఈసీ కంపెనీస్ పైన వాళ్ళ మ్యాట్ ల్యాబ్ పైన, ల్యాబ్ వ్యూ పైన ఎలా అవేర్నెస్ రావాలి,
ఈ కంపెనీస్తో టైఅప్ అయ్యి మేము వాళ్ళకి ఇండస్ట్రీ రెడీ చేస్తున్నాం, సో దట్ వాళ్ళు ఏదైనా రెడీ ఉండడానికి చేస్తున్నాం అండి. ట్రైనింగ్ అనేది మనం చూసుకుంటే చాలా కాలేజెస్లో బయట వాళ్ళు వచ్చి స్టూడెంట్స్కి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. వెరస్ ఇక్కడ ఆ ప్రోగ్రామ్ ఏ విధంగా ఉంటుంది? థ్యాంక్ యూ మానస ఫర్ టేకింగ్ దట్ క్వశ్చన్. వీ హ్యావ్ మా దగ్గర ఇన్ హౌస్ ట్రైనింగ్ ఉంది, డెడికేటెడ్గా 8 మెంబర్స్ ఉన్నాం. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఒక 2 మెంబర్స్ యాప్ట్యూడ్ అండ్ రీజనింగ్ పైన ఫస్ట్ ఇయర్ నుంచి చెప్తారు, సెకండ్ ఇయర్లో వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తారు కోడింగ్ పైన, జావా పైన, .NET పైన, అలాగే లేటెస్ట్ టెక్నాలజీ పైన. అలాగే మన దగ్గర సాఫ్ట్ స్కిల్స్ పైన ట్రైనర్స్ ఉన్నారు. మాక్ ఇంటర్వ్యూస్ తీసుకున్నాం. డెడికేట్గా ఆ ట్రైనర్ ఎవ్రీ డే రెజ్యూమేస్ చెక్ చేస్తారు, వాళ్ళకి ఇంటర్వ్యూ చేస్తారు, వాళ్ళకి ఎలా మోల్డ్ చేయాలో చెప్తూ ఉంటాం. దాంతోపాటు డెడికేటెడ్ ఇన్ హౌస్ ఉంటే వీళ్ళు కాన్సన్ట్రేట్ అండి, వాళ్ళ ఫ్యూచర్ సక్సెస్కి మేము ఒక పార్ట్ అవ్వాలని మా కోరిక. అలాగే ఈ కాలేజ్ ఎవ్రీ టైం కష్టపడుతూనే ఉంది దానికోసం. అండ్ అలాగే దాంతోపాటు ఒక స్పెషాలిటీ, మా కాలేజ్ అల్యూమినీ పిల్లలు ఉంటారండి, లేకపోతే పాస్డ్ అవుట్ అయిన పిల్లలు, వాళ్ళు కూడా వచ్చి వీళ్ళకి సలహాలు ఇవ్వడం, వాళ్ళకి మాక్ ఇంటర్వ్యూస్ తీసుకోవడం, వాళ్ళని ఇన్స్పైర్ చేయడం, అలా చేస్తూ ఉంటారు మా కాలేజ్ వాళ్ళు. మామూలుగా చాలా వరకు కాలేజెస్ చెప్తూ ఉంటారు ప్లేస్మెంట్స్ ప్రొవైడ్ చేస్తూ ఉంటామని, బట్ వేరే చూస్తే కొంతమందికి మాత్రమే వస్తూ ఉంటుంది. థౌజండ్స్లో స్టూడెంట్స్ ఉంటే హండ్రెడ్స్లో మాత్రమే స్టూడెంట్స్కి ప్లేస్మెంట్స్ రావడం జరుగుతూ ఉంటుంది. వెరస్ ఇక్కడ ఎలా ఉంటుంది? ఎంత రేషియోలో, ఎంత పర్సంటేజ్లో స్టూడెంట్స్ ఇక్కడ నుంచి జాబ్తో బయటకు వెళ్తున్నారు? మన గత 4 ఏళ్ళుగా చూస్తే అండి మా కాలేజ్ ఎవ్రీ టైం ప్లేస్మెంట్లో రేషియో పెరుగుతూనే ఉంది. 2024లో మాకు 85% ప్లేస్ అయ్యారు, 2025లో 86, 2026లో 89 వచ్చామండి. రిమైనింగ్ పిల్లలు వాళ్ళందరూ ఎవరైతే ప్లేస్ అవ్వలేదు వాళ్ళంతా ప్లాన్ అనేది హైయర్ ఎడ్యుకేషన్కి, గవర్నమెంట్ సెక్టర్కి వెళ్దాం, మేము దాన్ని కూడా ఎంకరేజ్ చేస్తున్నామండి. అంటే మా రేషియో పెరుగుతూనే ఉంది, పర్సంటేజ్ది మేము తగ్గలేదు. మేము ఇంకా ఏమంటే ఎక్కువ ప్యాకేజెస్ ఇవ్వాలని కోరుకుంటున్నాం అనేది మా కోరిక. ఓకే, ఎన్ని కంపెనీస్తో ఇలా టైఅప్ అయి ఉన్నారు? లేదంటే ఇయర్లీ ఎన్ని కంపెనీస్ అనేవి రిక్రూటింగ్ కోసం వస్తూ ఉంటాయి? రఫ్లీ అండి మాకు ప్రతి ఇయర్ ఆల్మోస్ట్ 50 to 60 కంపెనీస్ విజిట్ అవుతాయండి. అంటే అపార్ట్ ఫ్రమ్ ది ఆఫ్ క్యాంపసెస్ మాకు వచ్చే రెగ్యులర్ కంపెనీస్ 50 to 60 ఉంటాయండి. సో దట్ పిల్లలందరూ ప్లేస్ అవ్వడానికి ట్రై చేస్తూ ఉంటాం. సూపర్ అండి. సో ఇంకా మార్కెట్లో ఉన్న కంపెనీస్ అన్నీ కూడా డైరెక్ట్ కాలేజ్కి వచ్చేస్తూ ఉన్నాయి. సో ఇంకా స్టూడెంట్స్కి ఇంతకన్నా కావాల్సిందే ఉంటుంది. అవునండి, ఇట్ ఈస్ అ రైట్ ప్లాట్ఫామ్ టు చూస్ దిస్ కాలేజ్ for their placement success and academic journey. Wishing very all the best to the students. Thank you so much Andy for explaining this. Thank you Manasa, thank you so much. Right, so చూస్తున్నారు కదండి సెయింట్ పీటర్స్ ఇంజనీరింగ్ కాలేజ్లో ముఖ్యంగా ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ ఏ విధంగా ఉంటుందనేది డైరెక్ట్ మన ఆఫీసర్ గారి మాటల్లోనే విన్నాము. సో ఇక్కడ బెస్ట్ ప్లేస్మెంట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ పర్సంటేజ్ కూడా ఇయర్లీ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సో జాబ్ మాత్రమే కాకుండా ఎంటర్ప్రీనియర్షిప్ని కూడా ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. స్టూడెంట్స్లోని స్కిల్స్ని వాళ్ళ నెక్స్ట్ ఫ్యూచర్కి యూజ్ అయ్యే విధంగా అయితే ప్లాట్ఫామ్ని ఇక్కడ రెడీ చేస్తూ ఉన్నారు. సో మీరు కూడా మీ పిల్లల్ని ఒక బెస్ట్ ఇంజనీరింగ్ కాలేజ్లో జాయిన్ చేయాలి, ఒక బెస్ట్ ఫ్యూచర్ని ఇవ్వాలి అంటే మాత్రం జస్ట్ విజిట్ సెయింట్ పీటర్స్ ఇంజనీరింగ్ కాలేజ్.